హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. మీకు ఇవాళ పుట్నాల పొడి ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇట్లా చూడండి, ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను. చాలా సింపుల్ అండి. ఈ పుట్నాల పప్పుల పొడి మనము కాకరకాయల్లోకి కానీ ఏ ఫ్రైల్లోకైనా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కొంచెం ఫ్రైలో ఆయిల్ ఎక్కువైపోయింది, ఇది తీయడానికి అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇది ఒక చిన్న చిట్కా లాగా, ఈ పుట్నాల పప్పు పౌడర్ కానీ మనం వేసుకున్నాం అనుకోండి, అది ఆయిల్ అంతా పీల్చేసుకొని ఆయిల్ అనిపించదు. మనం మన హస్బెండ్ చేత తిట్టించుకోకుండా కూడా ఉంటాము. నేను నెక్స్ట్ దీన్ని పుట్నాలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు నేను పుట్నాలు వేస్తున్నాను. చూడండి, ఇలా పుట్నాలు వేసి ఒక 2 సెకండ్స్ అలా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. దీనికి తగిన సాల్ట్ వేసుకుంటున్నాను. కల్లుప్పు అయినా వేసుకోవచ్చు, నేను సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్సీ పెడదాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాను. దీంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు వేయాలి. వేసి ఒక్కసారి ఫైనల్గా మిక్సీ వేసుకుందాం. అప్పుడు మన పుట్నాల పప్పు పౌడర్ రెడీ. ఇలా వెల్లుల్లి వేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక జార్లోకి తీసుకుందాం. ఇది మీకు ఆల్మోస్ట్ 1 మంత్ స్టోర్ ఉంటుందండి, స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా నేను జార్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ఇలా జార్లోకి తీసుకొని మూత పెట్టేసుకోండి. మీరు బయటే పెట్టుకోవచ్చు, 1 మంత్ స్టోర్ ఉంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి అన్నిటిలోకి వేసుకోవచ్చు అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.